ఈ రోజు మా ఆటో సోదరులు ఎంతమంది వచ్చారు అందరికీ మా డ్రైవర్ల సోదరులు అందరికీ నమస్కారం అయ్యా. అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు రాదండి, ఓన్లీ ఆటో డ్రైవర్ మాత్రం ఏ కష్టం ఉన్నా సరే ఏమైనా వస్తాడండి. ఎవరికి ఏం జరిగినా సరే అర్ధరాత్రి గర్భిణీలకైనా ఏవైనా సరే ముందు వచ్చేది ఆటో డ్రైవర్లు అండి. అలాంటి ఆటో డ్రైవర్లు మా పొట్టలు కొట్టి మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టి మీ ఎవరిని ఏ అన్యాయం చేయలేదండి. మా ఊళ్ళో మా కష్టం, మీ కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్నాం అండి. మాకు ఉద్యోగం రాలేదు, మాకు ఇది రాలేదని మీ ఎవరిని కూడా మేము అడగలేదండి. ఏదో అప్పో పప్పో చేసుకొని మా కుటుంబాన్ని పోషించుకొని మా కుటుంబాలను, అలాగే ఒక కుటుంబం కాదండి ఆటో డ్రైవర్ అంటే ఒక పెద్ద కుటుంబం. ఈ కుటుంబాలందరూ కూడా మీ అందరం పోషించుకుంటున్నాం సార్. కానీ మాకు ఇంతలా ఇబ్బంది పెట్టడం అనేది ప్రభుత్వ పెద్దలకి, అధికారులకి అందరికీ మేము మరీ నమస్కారం మరి చెప్తున్నాం. అన్న దయచేసి మా పొట్టలు కట్టకండి, మాకు ఉపాధి కల్పించండి. మీరు మాకు ఉపాధి కల్పించండి. మాకు న్యాయం చేయకపోయినా పర్లేదు సార్, అన్యాయం మాత్రం చేయదు సార్. మీకు అందరికీ అదే నమ్ముకొని మిమ్మల్ని అందరిని వేడుకుంటున్నాం, అధికారులు అందరిని కూడా. కానీ మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఎలా బాధ పెట్టడం అందువరకు కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సుల వల్ల మీరు లైన్లోకి వెళ్తే మాకు 50 రూపాయలు వస్తుంది సార్. 50 రూపాయలు లైన్లో ఎవరు కూడా ఎక్కట్లేదండి. ఒక 50 రూపాయలు, ఇటు 50 రూపాయలు, అటు 50 రూపాయలు, 100 రూపాయలు సార్. లీటర్ డీజిల్ 100 రూపాయలు అవుతుంది సార్. తీరం బస్సు మాకు వచ్చి ట్రిప్ వెళ్ళి వస్తే 200 రూపాయలు డీజిల్ కాలుతుంది సార్. 100 రూపాయలు ఆదాయంతో పిల్లలకి ఏం కడతాం, స్కూల్ ఫీజులు ఏం కడతాం, అలాగే హాస్పిటల్ ఫీజులు ఏం కడతాం, అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు మాత్రం దోపిడీ చాలా దారుణంగా ఉంది సార్. ఎందుకంటే మీరు చావండి బతకండి అనవసరం, మాకు టైం 1వ తారీఖు మాకు కట్టాలి. కట్టకపోయించు మిమ్మల్ని మీ అందరినీ మీ కుటుంబం రోడ్డు గీడ్చైనా మేము బండి ఎట్టిపోతాం అంతేనండి. కానీ తప్పకుండా మాకైతే ఉపాధి మేము కోల్పోయి ఉన్నాం. పెద్దలు అందరూ చదువుకునే వాళ్ళు అందరూ సార్లు అందరూ ఉంటారు. ఈ నా యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు కనికారం అనిపించి మాకు ఒక ఉపాధి కనిపిస్తారని మరి పెద్దలు అందరూ కోరుకుంటున్నాం సార్.